పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుభ ఘడియలో ప్రత్యేకముగా మనం క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి ధ్యానము చేద్దాం. చాలా మటుకి చాలా విధాలుగా ఆ మహా గొప్ప వ్యక్తిని మరచిపోతున్న ఈ కాలములో, ఈ ఆధునిక ప్రపంచములో ఆ వ్యక్తి మన జీవితాలకి ఏ విధముగా ఉపయోగముగా ఉంటారు, ఏ విధముగా మన జీవితాలని ప్రసన్నత చేస్తారు అనేది ఈరోజు మనము ధ్యానము చేద్దాం. మన యొక్క జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వములో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవుడిలో నెలవై ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఏ విధముగా చూస్తూ ఉన్నాం, ఏ విధముగా పరిశుద్ధాత్మతో మనము నడుస్తూ ఉన్నాం, ఏ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితములో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు అనేది మనము కాస్త యోచన చేద్దాం. ఈరోజు మనం ప్రత్యేకముగా నా జీవితములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా, ఎలా తెలుస్తూ ఉంది అనే విషయాన్ని కాస్త యోచన చేద్దాం. అపోస్తల కార్యములు 19:1 ఇలా పలుకుతూ ఉంది. పౌలు ఎఫెసులోని విశ్వాసులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితిరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు విశ్వాసులుగా అయినప్పుడు, మీరు యేసుని విశ్వసిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారా? ఈ సమయంలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకొని ఆ ప్రాముఖ్య విషయాలని 2-3 భాగాలలో మనము ధ్యానము చేస్తూ ఈ వాక్యం ముగించేసరికి పరిశుద్ధాత్మతో మనమంతా నింపబడి ఒక అద్భుత జీవితాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకొనను లేదా అనే సంగతి ఎలా తెలుస్తూ ఉంది, అసలు పరిశుద్ధాత్మలోనికి ఎందుకు వస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ ఎప్పుడు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మతో మనం ఎలా ఉండాలి అనే విషయాలని మనం సూక్ష్మముగా 2-3 భాగాలలో ధ్యానము చేసి పరిశుద్ధాత్మ దేవుడి కొరకు అంగలార్చుదాం. పరిశుద్ధాత్మ దేవుడి కొరకు దాహముగొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మన జీవితాలు మహాద్భుతంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది పరిశుద్ధాత్మని ఒక వింతగా చూస్తారు, కానీ పవిత్రాత్మ ఒక దేవుడు అని చాలా మటుకి గుర్తులేదు. ఈ ఆధునిక ప్రపంచంలో ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అసలు ఉన్నాడో లేదో అన్న విషయము కూడా చాలా మందిలో తెలవడము లేదు. కానీ నిజానికి త్రిత్వములో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఇప్పుడు ఏ యుగములో ఉన్నాం? పరిశుద్ధాత్మ యుగములో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ నుండి లోకాంత్యము వరకు ఈ లోకములో విశ్వాసులలో జీవిస్తున్నటువంటి ఒక మహాద్భుతమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. కానీ పరిశుద్ధాత్మని పొందుకొనుట అంటే ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. పరిశుద్ధాత్మని పొందుకొనుట అంటే దేవుడు మనలో వసించుట, దేవుడు నాలో జీవించుట. ఒక్కసారి నీ మనసులో అనుకో, పరిశుద్ధాత్మని పొందుకోవడం అంటే దేవుడు నాలో వసించుట, దేవుడు నాలో జీవించుట అనే విషయం మనము గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మని ఎందుకు పొందాలి, అతన్ని నిర్లక్ష్యము చేస్తే నష్టమేంటి అనేది మొదట గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడిని నిర్లక్ష్యము చేస్తే ఏమి నష్టము కలుగుతా ఉంది? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండి వచ్చారు. తండ్రి దేవుడి నుండి ఈ లోకానికి యేసుక్రీస్తు మరియ గర్భము ద్వారా ఈ లోకములో ప్రవేశించారు. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి వాక్యము చూద్దాం. 1 పేతురు 1:12 వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మతో
ప్రభావితులై అట్లొనర్చిరి అని వాక్యం అంటూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు? పరలోకము నుండి పంపబడిన అన్న అద్భుతమైనటువంటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చారు. ఆ యేసు నిర్లక్ష్యము చేస్తే ఏం జరుగుతూ ఉంది? చూడండి మళ్ళీ ఒక వాక్యం, యోహాను సువార్త 3:36లో వాక్యం ఇలా అంటూ ఉంది, కుమారుని విశ్వసించువాడు నిత్యజీవం పొందును, ఆయనను విధేయించని వాడు జీవమును చూడలేడు, దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును అని వాక్యం అంటూ ఉంది. యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చారు. ఆ యేసుక్రీస్తు నిర్లక్ష్యము చేస్తే, విశ్వసించకుండా ఉంటే దేవుని ఉగ్రత నీ మీద వస్తూ ఉంది. అలాగే పరిశుద్ధాత్మ నిర్లక్ష్యము చేస్తే ఏం జరుగుతూ ఉంది? మరి ఒక వాక్యములో ఇలా అంటూ ఉంది, హెబ్రీయులకు 10:29 ఇలా అంటూ ఉంది, దేవుని పుత్రుని తృణీకరించువాని గతి, తనను పవిత్రమొనర్చిన దేవుని నిబంధన రక్తమును నీచముగా చూచువాని గతి, దయామయుడగు ఆత్మను అవమానపరచువాని గతి ఏమగునని చెప్పాలి? అతడు ఎట్టి నీచమగు శిక్షకి అర్హుడో విచారింపుడు అని వాక్యం అంటూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తే మనము శిక్షించబడతాం. ఎందుకు అలా జరుగుతూ ఉంది? ఆధునిక జీవితములో దేవుడు మనకిచ్చిన మహా గొప్ప బహుమానం ఈ పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడితో మనము లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని మనము గ్రహించకపోతే, పరిశుద్ధాత్మ దేవుడితో మన జీవనాన్ని గడపకపోతే శిక్షకి లోనవుతామని వాక్యం పలుకుతూ ఉంది. మరి ఏం చేయాలి? మొదట యేసుక్రీస్తుని విశ్వసించాలి. తర్వాత పరిశుద్ధాత్మని మనము పొందాలి. యేసుక్రీస్తుని విశ్వసించుచున్న మీరందరూ పరిశుద్ధాత్మని పొందుకున్నారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం అంటే ఏంటి? మళ్ళా గుర్తు చేస్తూ ఉన్న, పరిశుద్ధాత్మని పొందుకోవడం అంటే దేవుడు మనలో నివసించడం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి కృపావరాలు అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు వికసింప చెయ్యాలని ఎన్నో వరాలు, ఫలాలు ఇస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితములో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపావరాలు పొందకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలం అనుభవించకపోతే మన క్రైస్తవ జీవితం ఏదో పోగొట్టుకున్న వెలితిగా ఉంటూ ఉంది. అందుకే ఈ రోజున మనం గ్రహించుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే పొందుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడితో మన జీవితం గడపడానికి ప్రయత్నిస్తామో, పరిశుద్ధాత్మ దేవుని కృపా వరములతో మనం నింపబడతామో, అప్పుడే మన జీవితం ఒక సుసంపన్న జీవితముగా, ఒక ఆధ్యాత్మిక జీవితముగా, ఒక అసాధారణ జీవితముగా మారిపోతుంది ఉంది. ఒక్కసారి మనం పరిశుద్ధాత్మ దేవుని కృప వరములు ధ్యానము చూద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 14వ అధ్యాయములు ఈ కృప వరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కృప వరములు 9: వివేచన పూర్వక వాక్కు, విజ్ఞానపూర్వకమగు వాక్కు, స్వస్థపరచు వాక్కు, విశ్వాసమనే వరము, అద్భుతములు చేయి వరము, ప్రవచన వరము, నానావిధ భాష వరము, అన్య భాష వరము, భాషలు వివరించే వరము, ఆత్మలు వివేచించే వరము. ఈ 9 కృపావరాలు మన జీవితంలో నిలకడగా ఉన్నప్పుడు, ఇవన్నీ పొందుకొనినప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకని ఆ సమయంలో మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ఈ కృపావరములు మన యొక్క జీవితంలో నిండైనవిగా ఉంటే, ఉదాహరణకి ఒక వివేచనపూర్వక వాక్కు, ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, వివేచనాపూర్వకమగు వరం. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ వివేచన వరం మనలో ఉంటుందో, మన యొక్క జీవితంలో అన్ని అద్భుత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక సహోదరుడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు, పరిశుద్ధాత్మ స్వరం వినేవాడు. ఆ పరిశుద్ధాత్మతో అతడు మాట్లాడుతున్న ఒక సహోదరుడు తన స్నేహితులతో కలిసి ఒక దగ్గరికి పరిశుద్ధాత్మ రమ్మని చెబుతారు. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ హోటల్లో వాళ్ళు వెళ్తూ ఉండంగానే ఆ లోపలంతా కూడా అందరూ వివిధ రకాలైనటువంటి మందులతోటి అక్కడ కూర్చొని ఉన్నారు.
అందరూ త్రాగుతూ హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఇతడు అక్కడ ఆగేసి అడుగుతా ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవ ఏంటి ఇక్కడికి రప్పించావు, ఏంటి ఈ విధముగా చేస్తూ ఉన్నావు అన్నప్పుడు, భయపడకు మీరు వెళ్ళండి అంటాడు. వీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలా వెళ్ళమన్నప్పుడు ఈ సహోదరుడు ముందుగా ఉండి వెనకాల 10 మంది స్నేహితులు అందరూ కలిసి ఇలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేసి మెట్లకి పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఈ 10 మంది లోపలికి వెళ్ళి ఇతని సహోదరుడు అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఏమైంది, వీరేం చేస్తున్నారు, మనల్ని ఏమీ అనలేదే అని చూసినప్పుడు అతని ఆశ్చర్యముగా అతని ఒక దర్శనం కనిపిస్తూ ఉంది. ఈ మార్గం అంతా కూడా అగ్నితోటి దూతలు కాపలాగా నిలబడి ఉన్నారు. ఆ కూర్చున్న వారికి ఎవ్వరికి కూడా వీరెవ్వరూ కనిపించకుండా వారు అడ్డుగా నిలబడిపోయారు. వారికి ఆ సహోదరుడికి ఆ వివేచనాపూర్వక వాక్కును దేవుడిచ్చి దాన్ని ఘనపరిచినప్పుడు ఆ పరిశుద్ధాత్మని ఘనముగా స్తుతించుకుంటూ ఉన్నాడు. మరొక సహోదరుడు ఈ వివేచన వాక్య వరం పొందినవాడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, యేసుక్రీస్తు సజీవ దేవుడు అని చెప్పినప్పుడు ఆ రాజు అంటూ ఉన్నాడు, నాకు యేసు గురించి అవసరంలా, ఆ యేసు ఎలాంటి వాడని నాకు అవసరం లేదు, ఏదో ఈ లోకంలో జన్మించాడు, ఇక అదే నాకు కావాలి, చాలు, అది ఒక్కటి, వేరే అవసరం లేదు అని ఆ రాజు చెప్పినప్పుడు ఈ సహోదరుడు అంటూ ఉన్నాడు, పర్వాలేదు రాజా, అవన్నీ వదిలేసేయి, కానీ దేవుడు నీ గురించి ఒకటి చెప్పమంటూ ఉన్నాడు అన్నాడు. ఏంటి అన్నప్పుడు ఆ సహోదరుడు ఆ రాజు యొక్క పర్సనల్ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని 25 డిజిట్స్ ఉన్న నెంబర్ని ఈ సహోదరుడు రివీల్ చేస్తాడు. 0 1 5 6 7 9 10 అని అలా 25 డిజిట్స్ ఉన్న నెంబర్ని, ఎవరికీ తెలియని నెంబరు, అతని భార్య కూడా తెలియని సీక్రెట్ నెంబర్ని ఈ సహోదరుడు రివీల్ చేసినప్పుడు అతడు ఆశ్చర్యపోతాడు, ఆ దేవుడికి మొక్కుతా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితములో ఈ కృపా వరములు అందరము తప్పనిసరిగా పొందాలి. అలా పొందాలంటే పరిశుద్ధాత్మ నీలో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంపై ప్రభావితము చూపాలి. అలా చూపినప్పుడే మన యొక్క జీవితాలు ఈ పరిశుద్ధాత్మతో నడపబడి ఒక ఉన్నత స్థాయికి మనం లేవనెత్తబడతాం. చాలా మటుకు ఈ ప్రపంచంలో ఈ రోజున ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మర్చిపోయిన రోజులుగా మారిపోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అతడు ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తితో మనము కలిసి ముందుకు సాగాలని చాలా మటుకి మనం మర్చిపోయి ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు నిర్లక్ష్యం చేస్తావో శిక్ష గురి అవుతావు. యేసుని నమ్ముకోవడం ఒక్కడే చాలదు, పరిశుద్ధాత్మతో కూడా మనం నింపబడాలి. యేసు క్రీస్తుతో ఉండడమే చాలదు, పరిశుద్ధాత్మ దేవునిగా మనం అంగీకరించుకొని ఆత్మతో నింపబడినప్పుడే మన క్రైస్తవ జీవితం మహాద్భుతంగా మారిపోతూ ఉంది. ఈరోజు గ్రహించుకో, ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మ కొరకు దాహము కొనాలి, పరిశుద్ధాత్మ కొరకు మనము అంగలార్చాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడి కొరకే మన జీవితం వెచ్చించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మని ప్రేమించి ఆరాధించి ఘనపరిచినప్పుడు మనకు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ద్వారము తెరవబడుతూ ఉంది. ఈ పరిశుద్ధాత్మ యొక్క ఫలం మనము చూడాలి. పరిశుద్ధాత్మ ఫలాలు, నీవు క్రైస్తవుడివి క్రైస్తవురాలివి ఎలా తెలుస్తూ ఉంది? ఎప్పుడైతే మన జీవితములో ఈ ఫలం పరిశుద్ధాత్మ ఫలం ఉంటుందో అప్పుడు మనం నిజ క్రైస్తవులంగా ఈ లోకానికి నిరూపించుకోగలం. ఏంటి ఆ పరిశుద్ధాత్మ ఫలం? దైవ ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహ శక్తి. ఎప్పుడైతే మన జీవితములో ఈ ఫలం అనేది ఉంటుందో మనం ఇతరులకి క్రైస్తవులంగా చూపించుకోగలం. చాలా మటుకు ఈ రోజులో క్రైస్తవులు
క్రైస్తవులుగా కాకుండా జీవిస్తూ ఉన్నాం. ఎందువల్ల? మనందరి జీవితాలలో ఈర్ష్య, ద్వేషము, కామము, మోహము, లోభము, మద మాత్సర్యం అనే యరిషడ్ వర్గాలు నిండిపోయి ఉంటూ ఉన్నాయి. అన్య ప్రజల మాదిరి క్రైస్తవులు ఉండడానికి వీలు లేదు. క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులు. క్రైస్తవులు అసాధారణమైనటువంటి జీవితము జీవించే వ్యక్తులు. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఒక అందమైన జీవితం, ఒక అద్భుతమైన ఆత్మీయ జీవితం జీవించగలం. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ఫలం పరిశుద్ధాత్మ ఫలం మనలో పండుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైనా కానీ నిన్ను చూసినప్పుడు నిజముగా దేవుని బిడ్డ అని చెప్పగలిగితే, నిజముగా ఈ సహోదరుడు దేవుని కుమారుడు అని చెప్పగలిగితే నీ జీవితం ధన్యమైనట్లే. మన జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా ఆ యేసుక్రీస్తుతో, ఆ పరిశుద్ధాత్మతో నడపబడి ముందుకు సాగినప్పుడు మన జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతూ ఉంది. గ్రహిస్తా ఉన్నావా? నీ యొక్క జీవితంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడి పాత్ర ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. ఎప్పుడైతే మన జీవితాన్ని ఆ యేసుక్రీస్తుకి సమర్పణ చేసుకొని ఆ యేసుక్రీస్తుతో ఏకమై జీవించినప్పుడు ఈ పరిశుద్ధాత్మ పని చేయడం ప్రారంభిస్తాడు. మన యొక్క జీవితం చాలా మటుకి ఆ యేసుకి అర్పించుకోకుండా ఉంటా ఉన్నాం. ఆ యేసుక్రీస్తుకి పూర్తిగా సమర్పణ చేయలేకుండా ఉంటా ఉన్నాం. అందుకే మనము మన జీవితంలో ఈ పరిశుద్ధాత్మ పని చేయడం లేదు. పరిశుద్ధాత్మ పని చేయాలంటే నీ జీవితం సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకోవాలి. ఆదివారపు క్రైస్తవులంగా కాదు, లేక ఈస్టర్ క్రైస్తవులంగా కాదు, గుడ్ ఫ్రైడే క్రైస్తవులంగా కాదు, అనుదినము కూడా ఆ యేసుక్రీస్తుకి చెందిన బిడ్డలంగా మనం జీవించినప్పుడే మన జీవితాలు మహాద్భుతంగా మారిపోతాయి. ఒక 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 సహోదరుడు గ్రామంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు. క్రింద 5 గదులు, పైన 5 గదులు. అలా కట్టుకొని ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. ఎవరైనా వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు. అయ్యో ప్రభువా, నువ్వొచ్చావా, రా ప్రభువా అని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి ఆ పైన చిట్ట చివరి గది, ప్రభువా ఈ గది చాలా బాగుంది, ఈ గదిలో నీకు అన్ని వసతులు ఉన్నాయి, ఈ గది నీదే ప్రభువా అన్నాడు. ప్రభు చాలా మంచోడు కదా, థ్యాంక్ యూ అన్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒకరోజు తలుపు తట్టారు. ఎవరైనా వెళ్ళి చూస్తే సైతాను వచ్చింది. అరే నువ్వొచ్చేవేంతరా సైతాను, నేను రావద్దని ఆ సైతాన్తో గుంజులాడుతున్నాడు, కొట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్లీజ్ కమ్, వచ్చి హెల్ప్ చేయి అంటున్నాడు. యేసు రావడం లేదు. ఏదో ఒక విధంగా పోరాడి ఎల్లగొట్టి ఆ బోల్ట్ వేసేసి పైకి వెళ్తాడు. యేసు ప్రభు, ఇది న్యాయంగా ఉందా? నేను ఇంతగా కష్టపడతా ఉన్నా, వచ్చి సహాయం చేయొచ్చు కదా అని అడిగినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నా ప్రియ సహోదరుడా, నాకు ఎన్ని గదులు ఇచ్చావు? ఒకటే ఇచ్చావు కదా, ఆ ఒక గది నాది, మిగతావన్నీ ఎవరివి? నీవే కదా, అది నీవే చూసుకోవాలి, నాకేం పని అన్నారట. అమ్మా ప్రభు ఇలా ఉందని చెప్పేసి ఆ పై గదులన్నీ నీవే ప్రభు అన్నాడంట. మళ్ళీ యేసు ప్రభు థ్యాంక్ యూ అన్నారు. తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎవరు తలుపు తట్టారు. ఎవరైనా వెళ్ళి చూస్తే మళ్ళీ సైతానే. అదే మళ్ళీ నువ్వు వచ్చే వెంటనే మళ్ళీ మనతో కొట్లాడతాడు, గుంజులాడతాడు, ఏదో ఒక విధంగా నెట్టేసి ఆ బోల్ట్ వేసేసి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళేసి ఆ ప్రభుతో మళ్ళీ అడుగుతున్నాడు, ఏంటి ప్రభు రావచ్చు, సాయం చేయొచ్చు కదా అన్నప్పుడు ఆ ప్రభు మళ్ళీ అన్నారు, పైన నాకు ఇచ్చావు, కిందవి నీవే కదా, నువ్వే చూసుకోవాలన్నారు. అమ్మా ప్రభు ఇలా ఉందా, సరే ఇల్లు మొత్తం నీదే ప్రభు అనేసి ఆ ప్రభుకు తెలియచేశాడు. తర్వాత మళ్ళీ రోజులకి తలుపు తట్టారు. చిన్నగా తీసి చూస్తే సైతాన్ వెనక్కి కురికిపోయాడు. ప్రభు ముందుకు వెళ్ళేసి ఆ తలుపు తీయగానే సైతాను, అయ్యో ప్రభువా నీ ఇల్లా, నేను ఎవరిదో అనుకుని తలుపు తట్టా, సారీ క్షమించని చెప్పి వాడు అంతర్ధానం అయ్యాడట. చూడండి ప్రియులారా, ప్రభుకి సమర్పణ చేసుకుంటే పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన ఓ దేవా, మీ యొక్క దివ్య నామాన్ని మరొక్క మారు ఘనముగా స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఘడియలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి ధ్యానము చేస్తున్న మమ్ములను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవుని పాత్ర క్రైస్తవ జీవితంలో చాలా ఉంది అని ఈరోజు గ్రహించుకునే విధముగా మాకు ఆశీర్వాదము దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. పరిశుద్ధాత్మ దేవుడి పూరితులంగా ప్రతి ఒక్కరిని మార్చండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తిలో కూడా పని చేయడం ప్రారంభిస్తారో ఆ సమయము నుండి మేమెల్లరము ఆ పరిశుద్ధాత్మతో ముందు కొనసాగి ఆ పరిశుద్ధాత్మ కృప వరములతో నింపబడి పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ ఫలముతో చేయబడి మేమంతా ముందుకు సాగునట్టు మీ కృప మాకు దయచేయండి. తద్వారా మేము ఎల్లవేళలా ఆ పరిశుద్ధాత్మ శక్తి పూరితులంగా ప్రభావితులంగా మారి నీ మహిమార్థమై జీవించే కృప నివ్వమని బ్రతిమాలుకొనుచున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో చాలా మటుకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ యొక్క నిర్లక్ష్యము ద్వారా మన జీవితం ఏమి కోల్పోతూ ఉన్నామో అని యోచన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము ఈ పరిశుద్ధాత్మతో నడుస్తామో, పరిశుద్ధాత్మ శక్తితో మనం పూరితులంగా మారతామో, అప్పుడు పరిశుద్ధాత్మ పని చేయడం ప్రారంభిస్తాడు. ఒక రహస్యం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే స్తుతి చేస్తామో పరిశుద్ధాత్మ పని చేయడం ప్రారంభిస్తాడు. మనం ఎంతగా స్తుతి చేస్తామో, ఎంతగా ప్రభుని ఘనపరుస్తామో ఈ పరిశుద్ధాత్మ పని చేస్తాడు. ఒక్కటి గ్రహించుకోవాలి, మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ పని చేయనివ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిద్రాణంలో ఉండకూడదు, నిద్రించే విధముగా పెట్టకూడదు, అతన్ని పని చేయించుకోవాలి. అలా పని చేయించాలి అంటే మనకు జీవితంలో ఆ ప్రభువుని నిత్యము స్తుతించి ఘనపరుస్తూ ఉండాలి. ఆ యేసుక్రీస్తు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి నేను స్తుతి చేయడం ప్రారంభిస్తే ఆ పరిశుద్ధాత్మ పని చేయడం ప్రారంభిస్తాడు. ఒకసారి ఒక సహోదరుడు తన కూతురుతో కలిసి కారులో వాక్యం చెప్పడానికి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక లారీ వచ్చి ఢీకొని ఇద్దరు బయటకు విసిరివేయబడతారు. తర్వాత కాసేపటి తర్వాత ఆ సహోదరుడు లేచి స్పృహలోకి వచ్చి తన బిడ్డ ఎక్కడా అని వెతికి అలా వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి రాయికి తల బాదుకొని రక్త మడుగులో స్పృహ కోల్పోయి ఉంది. దవాఖానకు తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ 5-6 మంది పరీక్ష చేసి ఒక నిర్ణయం చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ సహోదరుడు ఆ బిడ్డని ఆ డాక్టర్స్ పరీక్ష చేసి ఈమె ఇలాగే ఉంటుందని చెప్పినప్పుడు పర్వాలేదు అనుకొని ప్రభుని స్తుతి చేయడం ప్రారంభించాడు. ఎంతగా స్తుతి చేశాడంటే, ప్రభువా నా భార్యని ఎప్పుడు తీసుకువెళ్ళాలి, నీకు స్తోత్రం, బిడ్డ ఈ రకంగా ఉంది స్తోత్రం అని ఆ స్తోత్రార్పణ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆగడు. ఎప్పుడైతే స్తుతి చేస్తావో పరిశుద్ధాత్మ పని చేస్తాడు. వెంటనే ఆ బిడ్డ మీదకి వెళ్ళి శక్తితో కుదిమినప్పుడు 7 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయికి జీవం వచ్చి వెంటనే మంచము దిగి డాడీ దగ్గర పరిగెత్తుకు వెళ్ళి డాడీ అంటే కౌగిలించుకొని ఆ ప్రభుని స్తుతించారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎప్పుడైతే నీ శ్రమను బట్టి, నీ కష్టం బట్టి, నీ యొక్క వ్యాధిని బట్టి స్తుతి చేస్తావో పరిశుద్ధాత్మ పని చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.